శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వివేక చూడామణిలో శంకరుల వారు మనకు నేర్పిస్తున్న ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తాము. పోయిన వారం మనము అసత్ పదార్థం గురించే తెలుసుకుంటూ ఉన్నాము. అందులో సుదీర్ఘంగా స్థూల శరీరం దగ్గర నుంచి, సూక్ష్మ శరీరం దగ్గర నుంచి ఇప్పుడు కారణ శరీరం దాకా వచ్చాము. ఇక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాము. స్థూల శరీరము, అందులో ఏమున్నాయి, సూక్ష్మ శరీరంలో ఏమేముంటాయి, కారణ శరీరంలో ఏమేముంటాయి, స్థూల శరీరానికి జాగృత అవస్థ ప్రత్యేకము, సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ విశేషంగా దాని ప్రత్యేకమైన అవస్థ, కారణ శరీరానికి సుషుప్తి దానికి సంబంధించిన ప్రత్యేకమైన విశిష్ట అవస్థ అని చూసుకున్నాము. అవన్నీ దాటుకుంటూ అదే కారణ శరీరానికి సంబంధించిన రజోతమో సత్వగుణాల గురించి తెలుసుకుంటూ విక్షేప శక్తి, ఆవరణ శక్తి అని చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడున్నాము. దైవీ సంపదలు అంటే ఏంటి, అమానిత్వం, అదంభిత్వం అంటే ఏంటి, యమాలు నియమాలేమి అని చూస్తూ వస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడికి రావాలి, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు అసలు సత్వం అన్నది విశుద్ధంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, జలవత్ జలం లాగానే. కానీ తథాపి అయినా కూడా రజోతమో గుణాలతో కలిసినప్పుడు అది శరణం సృష్టిని చేస్తుంది అని చూసుకుంటూ ఆ మిశ్రమ సత్వంలో ఏముంటాయి, మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః తు అమానిత్యాద్యాః నియమాః యమాద్యాః శ్రద్ధా చ భక్తిః చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిః అసత్ నివృత్తిః అని చూసుకున్నాము. మిశ్రమ సత్వం గురించి తెలుసుకుంటున్నాము. దీనికి కొన్ని ధర్మాలు ఉంటాయి, అమానిత్వము మొదలైనవి, నియమాలు ఉంటాయి, యమ నియమాసన ప్రాణాయామాలని ఒక 10 ఉంటాయి, శ్రద్ధ భక్తి ముముక్షుత్వం, ఇవన్నీ దైవీ సంపదలు. ఈ దైవీ సంపదలు పెరుగుతున్న కొద్దీ అసత్ నివృత్తమైపోతుంటుంది, లేకుండా పోతుంటుంది. వెలుగు పెరుగుతుంటే చీకటి తగ్గినట్టు దైవీ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి, ఆశ్రీ లక్షణాలు తగ్గుతూ ఉంటాయి, అసత్ తగ్గుతుంటుంది, అజ్ఞానం తగ్గుతుంది, అవిద్య తగ్గుతుంటుంది అని మనము ఈ శ్లోకంలో చూసుకున్న వాటిలో ఇవన్నీ లోతైన సబ్జెక్ట్స్. ఇవన్నీ ఒక్కొక్క పేర్లా కనిపిస్తుంది. అమానితాద్యాహ, అమానిత్వము మొదలైనవి అని చెప్పి ఊరుకున్నారు. అయితే మన భగవంతుడు భగవద్గీతలో వాటిని చాలా లోతుగా చూపించారు. అవి చూసుకుందాము. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ అన్న ఈ అధ్యాయంలో భగవద్గీతలో అమానిత్వం ఒకటే కాదు, ఇక్కడ మనకు వివేక చూడామణిలో అమానిత్వం అని ఒకటే చెప్పారు. ఎందుకంటే ఆది అన్నారు. ఆ ఆది భగవద్గీత అంతర్గతంగా ఉన్నాయి, చూద్దాం. అమానిత్వము అంటే మానము. మానం అంటే వాడు నన్ను అవమానించాడు, వీడు నన్ను గొప్పగా గౌరవించాడు, నన్ను అభిమానించాడు అని 3 ఉంటాయి. నన్ను అభిమానించాడు వాడు, నన్ను అవమానించాడు వాడు, గొప్పగా బహుమానించాడు, గౌరవించాడు అని. ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈ వాడు నన్ను ఎక్కువగా గౌరవించాడంటే అది అభిమానము బహుమానము, తక్కువగా గౌరవించాడంటే అది అవమానం అనుకుంటాము. అది తక్కువగా ఎక్కువగా ఎక్కడున్నాయంటే నా మనసులోనే. నా మనసులో నా గురించి నేను ఎంతో కొంత అనుకుంటాను. నేను నా గురించి అనుకున్న దానికన్నా పక్కన వాడు కొంచెం తక్కువగా చేసిండొచ్చు, నన్ను తక్కువగా చూసిండొచ్చు. నా గురించి నేను ఎంత అనుకున్నానో వాడు నా గురించి అంత అనుకోలేదే అంటే అయ్యో వాడు నన్ను అనుమానించాడు, నన్ను అవమానించాడు. అనుమానమన్నా అవమానమన్నా 2 ఒకటే. ఆ అవమానించాడు అనుకుంటూ చాలా దుఃఖిస్తుంటాను. ఆ 2 లేవు. అవమానము లేదు, గౌరవము లేదు, 2 సమానము. అనుకోవడము అమానము. సమానమైన అమానమైన ఒకటే అర్థం. సమానం, సమత్వం, సమస్థితి. నా గురించి నేను ఎంత అనుకున్నానో నా గురించి నాకు తెలుసు.
ఎంత ఉన్నదో అంత నాకు తెలుసు నా గురించి. వాడు పక్కన వాడు ఎంత అనుకున్నాడంటే అది వాడు నా వల్ల వాడికి లాభం కలిగిందా నష్టం కలిగిందా దాన్ని బట్టి వాడు నన్ను ఎక్కువగానో తక్కువగానో వాడి వైపు నుంచి వాడి తరఫు నుంచి చూసుకుంటాడు. నా తరఫు నుంచి నేను కొలతలు వేసుకొని బేరీజులు వేసుకొని వాడు తగ్గించాడు, నేను అనుకున్నంత నన్ను వాడు నాకు గౌరవించలేదు కాబట్టి అవమానించాడని ఈ రకంగా బాధపడ్డము చేయడానికి వీల్లేదు. సమంగా చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేసేది అమానిత్వం, సమానం, సమస్థితి. అదంభిత్వం, ఇప్పుడు నన్ను అవమానించాడంటేనో నన్ను గౌరవించాడంటేనో అప్పుడు నా గురించి నాకేదో అభిమానం ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. నా గురించి నాకు ఒక గొప్ప అభిమానం ఉంది, నేను చాలా గొప్పవాడిని, గొప్పగా తెలివితేటలు కలిగిన వాడిని, బాగా చదువుకున్న వాడిని, ఎక్కువ డబ్బులున్న వాడిని, ఏదో అందం ఉన్నవాడిని, ఏవో ఉన్నవాడిని అని నేను అనుకుంటే అప్పుడు డాంభికాలు ఉంటాయి. నేను దాన్ని ప్రదర్శిస్తాను, నా దగ్గర ఉన్నదాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాను. నేను వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చాను అనడం, అన్నదాన్ని ప్రకటించుకోవడం. ఈ ప్రకటించుకోవడాలు దంభంలో ఎక్కువ ఉంటాయి. ఈ ప్రకటించుకుంటూ ఉండడం అనేది మనకి పనికిరాదు మన మార్గానికి. అదంభిత్వం ఉండాలి. ప్రకటన అవసరం లేదు. నువ్వు మంచి చేస్తే చెడు చేస్తే పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, తెలిస్తే వచ్చేది లేదు, తెలవకపోతే పోయేది లేదు. అది పక్కన వాళ్ళకి తెలియాలి, నిన్ను గౌరవించాలి అనుకున్నప్పుడే నువ్వు తెలవడానికి చేసే ప్రయత్నాలన్నీ చేస్తావు ప్రకటించుకోవడానికి. అది అవసరం లేదు. అహింస, హింస కూడదు. మాట చేత గాని చేతల చేత గాని మనస, ఈ 3 కరణాలతో త్రికరణాలతో మనస వాచ కర్మణ నిన్ను కూడా నువ్వు హింసించుకోకూడదు, పక్కన వాడిని హింసించొద్దు. నిన్ను నువ్వు హింసించుకుంటే కూడా అది హింసనే. నాకు ఏం అవసరం లేదు, పక్కన వాడు బాగుంటే చాలు అనుకుంటూ నువ్వు బాధపడుతూ నీ శరీరం కృషించిపోతూ నీకు అన్నం లేక తిండి లేక నిద్ర లేక శాంతి లేక మనసుకి నిన్ను నువ్వు కృషింప చేసుకుంటూ పక్కన వాడికి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ప్రాణులందరిలో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను నువ్వు చూసుకోకపోతే అది కూడా హింసే. దాని త్యాగం అని ఏం చెప్పరు, దాని పేరు కాదు త్యాగం. అసలు ఈ సబ్జెక్టే కాదు. నాకు లేకపోయినా పర్వాలేదు, నేను బాధపడ్డా పర్వాలేదు, కొవ్వొత్తిలాగా కరుగుతూ పక్కన వాడికి ఏంటో చెయ్యాలి వెలుగునిస్తూ అని చెప్పేవన్నీ చేసుకుంటూ పోతే అది ఒక గొప్ప దైవీ లక్షణం కాదు, అది ఆసురీ లక్షణం, మంచిది కాదు. అవన్నీ త్యాగాలు కాదు. త్యాగం ఏంటి అంటే మనస్సుతోటే కోరికల వల్ల కర్మలు, కర్మల వల్ల వచ్చే ఫలితాలు, వాటన్నిటిని మనస్సుతోటే వదిలిపెట్టడం, దాన్ని త్యాగం అంటారు. అదొక్కటే త్యాగం. మనస కర్మఫల త్యాగం చేయడం త్యాగం. నన్ను నేను కృషింప చేసుకుంటూ నన్ను నేను హింసించుకుంటూ పక్కడి కోసం ఏదో చేస్తే అది గొప్ప విషయం, అది త్యాగం కాదు. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని త్యాగం అని పిలవరు. సెకండ్ ఆఫ్ ఆల్ అది హింసా ప్రవృత్తి, అది ఆసురీ లక్షణం, చేయడానికి వీల్లేదు. శాంతి, సహనము, సహించే శక్తి. పక్కన వాళ్ళు నన్ను ఏమైనా అన్నా కూడా సహిస్తూ ఉండడము ఎంతవరకు అంతవరకు. మళ్ళీ అది నన్ను నేను హింసించుకునేదాకా పక్కన వాడు చులకం చేసి మాట్లాడినా, మాటలన్నా, కొట్టినా, నా దగ్గర ఉన్నవి లాక్కున్నా, ఏది చేసినా ఒక చంప మీద కొడుతుంటే ఇంకో చంప చూపించడం, ఇటువంటివన్నీ శాంతి, సహనం కాదు. అవన్నీ మళ్ళీ హింసలోకి వస్తాయి. అది చేయడానికి వీల్లేదు. సహించడం, చలేసింది వేడేసింది లేకపోతే ఏదో దుఃఖం వచ్చింది సుఖం వచ్చింది, ఇటువంటివన్నీ నాలో ఉన్న విషయాలు, నా మనసులో ఉన్న వాటిని సహించడం ఒకటి, అది సమస్థితి. బయటి వాళ్ళ వల్ల నాకేదైనా కష్టం కలుగుతుందనుకొని నేను దుఃఖపడ్డము, బయటి వాళ్ళ వల్ల నాకేదైనా మంచి జరుగుతుందని సుఖపడ్డమో, సుఖం అనుభవించడమో, అటువంటివన్నీ లేకుండా ఉండడం, సమంగా చూడడం. బయట వాళ్ళు నన్ను ఏమన్నా అనకపోయినా, నన్ను ప్రేమించినా గౌరవించినా అవమానించినా అన్నిటినీ సమంగా చూడగలగడం శాంతి, సహనం. ఆర్జవం, రుజుత్వం, ఇంటిగ్రిటీ అంటాం కదా. ఒక మాట అన్నామంటే దాని మీద నిలబడి ఉండడం, అటువంటివన్నీ. మళ్ళీ అది సత్యవాక్కు దాకా వెళ్తుంది. ఇక్కడ ఆర్జవం ఏంటంటే రుజువుగా ఉండడం, ఇక నువ్వు తృప్తి ఉండాలి. ఆచార్య ఉపాసన. మనకన్నా ముందు మన మార్గంలో
ప్రయాణం చేస్తూ ఆచరిస్తూ ఆ మార్గంలో చరిస్తూ అటువంటి విషయాల్ని ఆచరిస్తూ మార్గాన్ని చూపించిన వాళ్ళని తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని వాళ్ళు చెప్పింది వింటూ ఆ విధంగా మనం ఆచరించడం ఆచార్య ఉపాసన. మనకన్నా ముందు మన మార్గంలో వెళ్తూ చరిస్తూ ఆ మార్గంలో ఉన్న విషయాలని చేయవలసిన వాటిని ఆచరిస్తూ మార్గాన్ని చూపిస్తున్న వాళ్ళు ఉంటారు ఆచార్యులు మనకన్నా ముందు. వాళ్ళని అనుసరిస్తూ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని మన భగవంతుడు దీని గురించి ఆయన చెప్పారు. వాళ్ళని చూస్తూ వాళ్ళు ఏం అంటున్నారో అని తెలుసుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారో వింటూ ఆ విన్నదాన్ని సేవిస్తూ గ్రహిస్తూ, అంతకన్నా ముందు నా మనసులో ఏమైనా ఒకవేళ ఆ వస్తువు ఆ విషయం గురించి ఊహలు ఏమైనా ఉంటే అవి ఆచార్యులు అది కాదని చెప్తే నాకు అంతకన్నా ముందు నా ఐడియాస్ ని డ్రాప్ చేయడానికి ప్రణిపాతం మొదలు పెట్టడానికి రెడీగా స్థిరంగా సిద్ధంగా ఉండి పరిప్రశ్నలు వేస్తూ సరైన ప్రశ్నలు వేస్తూ వాళ్ళు మళ్ళీ ఆచార్యులు చెప్పిన దాన్ని తెలుసుకుంటూ దాన్ని సేవిస్తూ గ్రహిస్తూ ఉండడం, ఇవన్నీ ఆచార్యోపాసన. శౌచం శుచిగా ఉండాలి, వాక్ శౌచం మాట శుద్ధిగా ఉండాలి, శారీరక శుద్ధి తప్పనిసరి. అదే విధంగా మనం ఏ పని చేసినా ఆ పని కూడా శుద్ధంగా ఉండాలి. ఈ త్రికరణ శుద్ధి అవసరము. చిత్తశుద్ధి, వాక్ శుద్ధి, కర్మశుద్ధి, ఆ త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణాలతో హింసలు ఉండొద్దు. స్థైర్యం స్థిరంగా ఉండాలి. మనం ఏ మార్గంలో వెళ్ళినా సరే, 10th క్లాస్ పాస్ అవ్వాలన్నా సరే, ఏది చేసినా, వంట చేయాలన్నా సరే, ఆఫీస్లో పనైనా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఏ పని చెయ్యాలన్నా, ఏ మార్గాన్ని మనం యాక్చువల్గా నిజంగా మార్గం కారెక్కి రోడ్డు మీద పోతున్నా సరే ఏవైనా ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రానికే తల్లడిల్లిపోకుండా స్థిరంగా ఉండగలగడం, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలగడం స్థిరత్వం, స్థైర్యం. యుద్ధాల్లో ఆ విధంగా స్థిరంగా, యుద్ధం మొత్తం జీవితమే యుద్ధము, మొత్తం ఈ సంసారమే రణరంగం. అందులో పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయి, మళ్ళీ రాత్రి నిద్రపోతే పొద్దున్న లేచినప్పటి నుంచి బోలెడు ఉంటాయి, ఏవో పనులు, ఏవో విషయాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, అటుపోట్లు ఉంటాయి. వాటిలో స్థిరంగా నిలబడి ఉండడం అత్యవసరం. ఆ రకంగా నిలబడ్డవాడు మనకు బాగా తెలిసిన వాడు, సుపరిచితుడు ధర్మరాజు గారు. ఆయన పేరు యుధిష్ఠిరః. యుద్ధంలో స్థిరంగా నిలబడగలడు, ఎందుకంటే ఆయనకు స్థైర్యం ఎక్కువ, స్థిరత్వం ఎక్కువ. ఆత్మ వినిగ్రహం, ఆత్మ నిగ్రహం, మనసేంద్రియాలను నిగ్రహించి ఉంచాలి. అవి చెప్పినట్టు నేను కోతిలాగా గెంతడం కాకుండా, నేను చెప్పినట్టు నా ఇంద్రియాలు, నా మనసు, బుద్ధి అన్ని పనిచేసేటట్టు నేను వాటిని నిగ్రహించి నా వశంలో ఉంచుకోవడం. ఇంద్రియార్థ వైరాగ్యం, ఈ ఇంద్రియాలు నేను నిగ్రహించి నా వశంలో ఉంచుకుంటే ఆ ఎదురుగా ఇంద్రియాలకి అర్థాలేవో ఉంటాయి. కన్నన్న ఇంద్రియాలకి దృశ్యమేదో ఉంటుంది, చెవన్న ఇంద్రియానికి శబ్దమేదో ఉంటుంది. వాటన్నిటి మీద విరాగం ఉండాలి. వాటి మీద రాగం, అనురాగం పెట్టుకొని వాటిని అనుసరించి వెళ్తే ఆత్మ నిగ్రహం ఉండదు. ఈ రెండు కలిసి ఉంటాయి. ఇంద్రియార్థాల మీద వైరాగ్యం పెరుగుతున్న కొద్దీ ఆత్మ నా వశంలోకి వస్తూ ఉంటుంది. ఆత్మని నేను వశంలో పెట్టుకుంటున్న కొద్దీ ఇంద్రియార్థాల మీద వైరాగ్యం పెరుగుతుంటుంది. ఆ రెండు కలిసి, ఒకటి పెరుగుతుంటే ఒకటి కలిసి వస్తూ ఉంటుంది. అనహంకారం, అహంకారం, అహం, నేను 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 చెయ్యాలి, నేను పెడితే వాళ్ళు తింటారు, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు, అట్లాంటివన్నీ అహంకారం. మన యుధిష్ఠిరుడు గారు, ధర్మరాజు గారు ఇక్కడ స్థిరత్వం వరకు వచ్చారు, ఇవి కూడా ఆయన సాధించారు. కానీ అహంకారం, నేను లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారు అన్న దగ్గర ఆగిపోతే, మన నిన్న చూసుకున్నట్టు మన వ్యాస భాగవతంలో 13వ అధ్యాయంలో అప్పుడు నారదుల వారు తుంబుర్ల వారితో వచ్చి మరీ చెప్పారు, నేను లేకపోతే పాపము మా పెద్దవాళ్ళు, మా పెదనాయన గారు, మా పెద్దమ్మ గారు వాళ్ళు ఏమైపోతారు, అయ్యో అని అనుకోవద్దు అని ఆయన చాలా ప్రవచనం చేశారు నారదుల వారు. ఇది కూడా దాటవలసి వచ్చింది. మన యుధిష్ఠిరుడు దాటాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం.
జన్మలు వస్తూ పుట్టేవాళ్ళు పుట్టేవి పుడుతూ ఉంటాయి. జన్మ ఉన్నదంటే మృత్యు గ్యారంటీగా ఉంటుంది. జన్మ ఉంది అంటే జర ముసలితనము ఉంటుంది. వ్యాధులు ఉంటాయి. శరీరం ఉంది అంటే సూక్ష్మ శరీరం ఉంటే మనోవ్యాధులు ఉంటాయి. స్థూల శరీరం ఉంటే నిజంగా శరీరానికి వ్యాధులు ఉంటాయి. మనసు ఉంది అంటే దుఃఖాలేవో ఉంటాయి. ఇటువంటివన్నీ దోషాలు అని చూసుకుంటూ ఉండగలగడం. వీటిలో పడి వీటి మీద మమత్వం చెంది వ్యాధి వచ్చిందని దుఃఖపడుతూ ఉండడం, ముసలితరం వచ్చిందని రంగులేసుకుంటూ పళ్ళు కట్టించుకుంటూ తిరగడం, ఏదో మృత్యు వస్తుందని భయపడుతూ బిక్కుబిక్కుమనుకుంటూ ఉండడం, జన్మ వచ్చిందంటే ఓహో ఎగిరెగిరి పడ్డం, ఇవన్నీ చెయ్యకుండా ఇవన్నీ దోషాలే అని చూసుకుంటూ ఉండాలి సమస్థితిలో మనసును నిలబెట్టి. పుత్రదార గృహాదిషు ఆసక్తి లేకపోవడం. ఆసక్తి, పుత్రులు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా కారు, నా ఉద్యోగము, నా ఫ్రెండ్స్, నా పేరు, నా ప్రతిష్టలు, నా వాట్సాప్, నా ఫేస్బుక్ పేజెస్ అన్న వాటన్నిటి మీద ఆసక్తులు పెట్టుకుంటే దాటుకుంటూ ముందుకు వెళ్ళడం కష్టము. వాటన్నిటితో ఆసక్తి ఉండాలి. శక్తి, ఆశ, సంగము తగ్గించుకుంటూ పోవాలి. పుత్ర దార గృహాదిషు అనభిష్వంగము. అభిష్వంగము బాగా తగిలించుకొని ఉండడం అనేది ఉండకూడదు. ఇష్ట అనిష్ట వస్తువులేవో ఉంటాయి. నాకు ఇది ఇష్టము, నాకు ఇది అనిష్టము అని ఉంటాయి. అటువంటివి ఉపపత్తి ఒకవేళ కలిగితే నిత్యము సమచిత్తంతో ఉండాలి. సమస్థితిలో ఉండాలి చిత్తము, మనసు. అనన్య అవ్యభిచార భక్తి యోగం కావాలి. అనన్యము, అన్యం లేదు, రెండోది లేదు. అవ్యభిచారము, అటు ఇటు తిరగవలసింది, అటు ఇటు పోయేది లేదు. అటు ఇటు పోకుండా ఇంకొకటి రెండోది లేకుండా ఉన్న భక్తి యోగం కావాలి. వివిక్త దేశ సేవిత్వం, ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నలుగురు చుట్టూ ఉండాలి, వాళ్ళు ఎంటర్టైనింగ్ చేస్తుండాలి మనల్ని. పిల్లలు ఉన్నారంటే పలకరిస్తుండాలి. ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా మాటికి ఫోన్లు చేయాలి. అమ్మా నాన్న ఉన్నారంటే ఇంకా వాళ్ళు నన్ను అంటుకొని ఉండాలి. నేను ఒక్కడిని మాత్రం ఉండను, ఎక్కడికి ఒక్కడిని వెళ్ళను, నా ఫ్రెండ్ ఉండాల్సిందే నాతోటి. ఇట్లాంటివన్నీ ఏదో టీవీలో ఉండాలి, అది బోర్ కొట్టింది బయటికి వెళ్ళి రావాలి. ఇట్లాంటివన్నీ కాకుండా వివిక్త దేశంలో ఉండి సేవ, తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటూ ఉండడం, గ్రహిస్తూ ఉండడం ఉండాలి. జన సంసది, జన సంఘాల్లో జనసమ్మర్దంగా ఉన్న ప్రదేశాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, రతి లేకపోవడం. ఈ కమ్యూనిటీస్ లో, గ్రూప్స్ లో, ఇటువంటి వాట్లల్లో పోయి అక్కర్లేకుండా ప్రజల మధ్యలో వెళ్ళిపోయి కూర్చొని అన్నిటినీ అంటించుకోవడం కాకుండా దూరం ఉండడం. ఇవన్నీ 18 వరకు చేస్తే ఏమొస్తుందంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞాన, ఆత్మ జ్ఞానం కావాలి. ఆ ఆత్మ జ్ఞానము నిత్యము మనసులో మెదులుతూ ఉండాలి. దానివల్ల తత్వజ్ఞానార్థము తెలియాలి. ఆ దర్శనం కావాలి, ఆత్మ దర్శనం కావాలి, తత్వ దర్శనం కావాలి. తత్వదర్శి బిహి అని ఆయన ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు భగవద్గీతలో. ఈ 20 కావాలి, ఏదో విధంగా సాధించుకోండి అని మన శంకర్ల వారు చెప్తున్నారు. మొత్తం కలిపి అమానితాద్యాహ అన్నారు ఆయన. తర్వాత నియమాలు ఉంటాయి. మరి ఇవి సాధించాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మొత్తం 20 విషయాలు చెయ్యాలి అంటే చాలా నియమాలు ఉంటాయి. నియమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. వాటిని యమాధ్యాహాన్ని, యమ నియమాలుగా మన పతంజలి మహర్షి మనకి ఇచ్చారు. వాటిని ఒకసారి చూసుకుందాము. ఈ అమానితాధ్యాహ అని నేను ఇక్కడ చూపించిన లిస్ట్ అంతా ఎక్కడుంది అంటే 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్న ఈ అధ్యాయంలో భగవంతుడు 13వ అధ్యాయంలో చూపిస్తారు. ఆయన 2-3 శ్లోకాలు రాసి ఇచ్చారు మనకి. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, అసక్తి, అనభిష్వంగ, పుత్రదార గృహాదిషు, నిత్యంచ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపతిషు, మయి చ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతి జన సంసది,
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానం. ఇదంతా జ్ఞానము ఇతి అని ప్రోక్తం చెప్పబడుతుంది. ఇంకా అజ్ఞానం ఏంటో చెప్తా పటు. యత్ అతః అన్యథా, ఇంకా వీటికి అన్యథా వేరుగా వ్యతిరేకంగా ఏమున్నాయో అవన్నీ అజ్ఞానం అని ప్రోక్తం చెప్పబడుతుంది అని ఆయన కొద్ది శ్లోకాల్లో మన భగవంతుడు చెప్పిన వాటిని నేను ఈ రకంగా నోట్స్ రాసుకున్నాను. వాటన్నిటిని కలిపి ఒక్క మాటలో ఆయన అమానితాద్యాహ అని చెప్పారు. ఇప్పుడు యమ నియమాలు ఏంటో చూద్దాం. మన పతంజలి మహర్షి మనకు ఈ మొత్తం యోగ శాస్త్రంలో అవే విషయాలు చెప్తూ వచ్చారు. ఇక్కడ ఈ సూత్రంలో 2వ పాదంలో సాధన పాదంలో 29వ సూత్రంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టౌ అంగాని అని చెప్పారు. ఈ అష్టౌ అంగాని 8 అంగాలుగా ఉన్నది ఈ మొత్తం యోగం అని చెప్తూ అందులో పైగా మళ్ళీ యమము ఒక 5 ఉంటాయి. అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహం అన్నవి ఒక 5 యమాలు. ఈ నియమాలు ఏమంటే మళ్ళీ అవి ఒక 5 ఉంటాయి. ఈ యమాలు మనం చెప్పుకున్న అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహాలన్నవి దేశ జాతి కాల సమయాలేవి బ్రేక్ అవ్వకుండా అనవచ్ఛిన్నంగా కంటిన్యూస్ గా చెయ్యాలి. అప్పుడొకసారి ఇప్పుడొకసారి. అహింస అంటే నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, ఎప్పుడు హింసలు చేయను, ఎప్పుడో ఒకసారి అని చెప్తే పనికిరాదు. సత్యం అంటే ఆ సత్యము జాతి దేశ కాల సమయాలతో సంబంధం లేదు, ఎప్పుడు దాన్ని పాటించాలి. అహింస తనను తాను హింసించుకోకూడదు, పక్కన వాళ్ళని చేయకూడదు, త్రికరణాలతో హింస చేయడానికి వీల్లేదు, త్రికరణాలతో అహింసనే పాటించాలి. అది ఎప్పుడు చేయాలి. జాతి ఏ జన్మ అని ఏం లేదు, ఏ జన్మ ఏ పుట్టుకైనా పర్వాలేదు, ఏ దేశం ఏ ప్రదేశమైనా సరే, ఏ కాలం అంటే ఇది ఇప్పుడు సత్యకాలం అంటండి, ఇది ఆల్రెడీ కలికాలం కదా, కలికాలంలో ఇంతే అని చెప్పడానికి లేదు, కాలంతో సంబంధం లేదు, సమయాలు ఏమీ లేదు, ఆచారాలు లేవు, ప్రతిజ్ఞలు లేవు, ఇది నా మాట లేదు, ఇది నా మాట కాదు లేదు. అహింస, సత్యము, ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం ఎవరి దగ్గర ఏమిచ్చుకోవడం, ఇవన్నీ అనవచ్ఛిన్నంగా కంటిన్యూస్ గా మహావ్రతంగా, ఉత్తమ మహావ్రతం కాదు సార్వభౌమ మహావ్రతంగా దాన్ని ఆచరించాలి. ఇంకా కొంచెం కూడా సందు లేదు అయితే ఏమి అనుకోవడానికి. ఇప్పుడు నియమాలు మళ్ళీ ఒక 5 రకాలు ఉంటాయి. శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలను ఒక 5 ఉంటాయి. వీటన్నిటి గురించి ఆయన ఎంతో లోతుగా చెప్పుకుంటూ వచ్చారు మన పతంజలి మహర్షి. యమంలో అహింస మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, భగవంతుడు చెప్పిన దాంట్లో. సత్యము అబద్ధం చెప్పడానికి వీల్లేదు, ఆస్థేయము దొంగతనం చేయడానికి వీల్లేదు, బ్రహ్మచర్యము ఎప్పుడు పరబ్రహ్మం గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఆచార్యులు చెప్పిన మార్గంలో మనం కూడా ప్రయాణిస్తూ ఉండాలి, వాళ్ళను అనుసరిస్తూ ఆచార్యోపాసన చెయ్యాలి. అపరిగ్రహము ఇక్కడ బ్రహ్మచర్యం మన పతంజలి మహర్షి చెప్పింది యోగులు చేసే బ్రహ్మచర్యంలో నిజంగా కూడా ఫిజికల్ గా కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఉత్త జ్ఞానమే కాకుండా. అపరిగ్రహం ఎవ్వరి దగ్గర నుంచి ఏది పుచ్చుకోవడానికి వీల్లేదు. భగవద్గీత అంతా భగవంతుడు ఎంత లోతుగా చెప్తారో 18వ అధ్యాయంలో కూడా ఆయన అదే చెప్తారు. ఇది చాలా ముఖ్యము. ఈ 5 యమాలు కంట్రోల్ చేసుకోవాలి, మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాల్సిన విషయాలు ఈ 5. ఇక్కడి నుంచి ఒక 5 ఉంటాయి నియమాలు. శౌచము శుచిగా ఉండడం, శుద్ధి, త్రికరణ శుద్ధి. సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఎందుకు ఏడుపు. తపస్సు తపిస్తూ ఉండాలి, చదువు కోసం జ్ఞానం కోసం తపించాలి, ఆత్మ సాధన కోసం తపించాలి, దేనికో దానికి మంచి దాని కోసం తపిస్తుండాలి, దైవీ గుణాలు పెంచుకోవడం కోసం తపిస్తుండాలి. కాక నిజంగా కూడా తపస్సు చేయాలి ఇంద్రియాల నిగ్రహం కోసం. స్వాధ్యాయం తప్పనిసరి, చదువు కోసం ఎంత సమయమైనా వెచ్చించాలి. ఈశ్వర ప్రణిధానము, భగవంతుడు ఉన్నాడని నమ్మి మనసు అక్కడ లగ్నం చేసి దాని మీద సాధన చెయ్యాలి. ఇవి
తప్పకుండా చేయవలసినవి, ఇవి తప్పకుండా నిగ్రహించవలసినవి, ఇవి కంట్రోల్ చేయవలసినవి 5, ఇవి ఫాలో అవ్వవలసినవి 5. కాక ఆసనము స్థిరంగా అసలు ముందు కూర్చోవు, తిరుగుతూనే ఉంటావు, కూర్చోమంటే నిద్రపోతావు. కూర్చోమంటే నిద్రపోవడం కాదు, కూర్చోవడం అంటే తిరుగుతుండడం కాదు. కూర్చోవడం అంటే కూర్చోవడం, స్థిరంగా కూర్చోవడం, నిజంగా కూడా శరీరంతో. శరీరం తిరగకుండా కూర్చుంటే మనసుని నిలపొచ్చు. మనసు నిలబడితే ఆలోచనలు ఆగుతాయి. ఈ ఆలోచనలో ఆగితే మనసులో మౌనం, ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీలో జ్ఞానము నిండుతుంటుంది. తప్పనిసరి ప్రాణాయామం చేయాలి, ఎందుకంటే ఆలోచనలు ప్రాణాల మీద ఉంటాయి, ఊపిర్ల మీద. ప్రత్యాహారం, వెనక్కి తిరుగు, లోపలికి చూసుకో, బయటని చూస్తావు, ఎంతకాలం చూస్తావు. ధారణ, ధరించి ఉండు, నువ్వు దేని గురించి ఆలోచించుకుంటున్నావో దాని మీద ఫోకస్ చేయి. ధ్యానం చేయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ సమస్థితికి రా, సమాధి స్థితిని సాధించు అని ఆయన పతంజలి మహర్షి మనకు ఒక కొద్ది తక్కువ 200 సూత్రాల్లో ఈ విషయాలు చాలా సుదీర్ఘంగా ప్రవచనం చేశారు. అవన్నీ కలిపి మన శంకరుల వారు నియమాహ యమాద్యాహ అని చెప్పారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఒక మొత్తం అధ్యాయం చెప్పారు మన భగవంతుడు. భక్తి యోగం అని ఒక మొత్తం అధ్యాయం చెప్పారు మన కృష్ణుల వారు. ముముక్షుత, మోక్ష ఇచ్ఛ, మోక్షం కావాలన్న కోరిక ఉండవలసిందే. ఇవన్నీ ఏమిరా అంటే దైవీ సంపత్తి. ఇవన్నీ ఏమంటే దైవీ సంపత్తి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అసత్ నివృత్తి. ఆ అసత్ నివృత్తమే లేకుండా పోతుంది. అసత్ అన్న ఆశ్రీ లక్షణాలన్న ఒకటే అర్థము. మన భగవంతుడు దైవాసుర సంపత్ విభాగ యోగం అని చెప్పారు. మన కృష్ణుల వారు భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగం, భక్తి యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం అని చెప్పుకుంటూ వచ్చినవన్నీ మన శంకరుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. అవన్నీ మనము మళ్ళీ చదువుకోవలసే ఉంటుంది. ఇప్పుడు దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఆయన చెప్పినవేంటో కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే దైవీ సంపదలు ఉంటేనే అసుర సంపద, అసత్ భావన పోతుంది. ఇవన్నీ అసత్ విషయాలు నిజమనుకుని కూర్చునే ఆ భావన పోయి సద్భావన పెరుగుతుంది. కాబట్టి దైవాసుర సంపద్ విభాగ యోగంలో మన భగవంతుడు ఏం చెప్పాడో కూడా ఒకసారి చూసుకుందాము. ఇందులో క్షేత్రజ్ఞ విభాగ యోగంలోకి 20 చెప్పారు ఆయన. దైవాసుర సంపత్ విభాగ యోగంలో 26 చెప్పారు. అవి మళ్ళీ ఇక్కడున్నాయి. దైవాసుర సంపత్ విభాగ యోగంలో మొదటి నుంచి ఇవే చెప్పారు. అసలు ఆయన మొదలు పెట్టడమే అభయం సత్వ సంసిద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమః చ యజ్ఞః చ స్వాధ్యాయ తపః ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశనం దయా భూతేషు అలోలుప్త్వం మార్ధవం హి అచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహ నాతిమానిత. ఇవన్నీ అటువంటి జన్మ పొందిన వాడికి అభిజాతస్య వాడికుండే దైవీ సంపదలివి. ఆ విధంగా భవంతి ఉంటాయి అని మనకు 16వ అధ్యాయంలో చెప్పిన విషయాలు ఈ 26. అభయం, ముందు భయపడద్దు. భయము మృత్యువు. భయమే మనకు పతన కారణము, పాపము. భయము పాపము, అదే మృత్యువు, అది దోషము. ఆ భయం ఉండడానికి వీల్లేదు. మనసు భయపడుతుంది, బిక్కుబిక్కుమంటుందంటే ముందు దాన్ని తేల్చుకోవాలి. ఎందుకు భయపడుతుందో చూసుకోవాలి. ఎందుకు యూజువల్ గా భయం అనిపిస్తుందంటే జ్ఞానం లేకపోవడం వల్ల. పామని ఎందుకు మనసు భయపడుతుంది అంటే అది పాము కాదు తాడు అన్న జ్ఞానం కలిగిన వరకు అది భయం ఉంటుంది. నిజంగా కూడా పామే, కానీ అది పాము కాటేసే పాము కాదు అన్న జ్ఞానం కలిగినంత వరకు భయం ఉంటుంది, కలిగితే పోతుంది. లేదా నిజంగా కూడా కాటేసే పామే, కానీ అది అక్కర్లేకుండా వచ్చి ప్రతి వాళ్ళని ఎందుకు కాటేస్తుంది?
దాని జోలికి మనం వెళ్ళకపోతే, లేదా జాగ్రత్తలు తీసుకుంటే కాటేయదు అన్న జ్ఞానం కలిగితే, ఏదైనా సరే జ్ఞానం ఉన్నదంటే భయం పోతుంది, ఆటోమేటిక్ సిస్టమ్. కాబట్టి జ్ఞానాన్ని పెంచుకుంటున్న కొద్దీ భయం తగ్గుతుంటుంది. భయము ఆసురీ సంపద, అసుర సంపద, రాక్షసులకు ఉండే సంపద. భయపడుతున్నామంటే ఆసురీ లక్షణం మనలో ఉందని చూసుకొని వెంటనే అందులోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. భయంలో నుంచి ఎట్లా బయటపడతామంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. అభయము దైవీ సంపద, తప్పనిసరిగా ఉండవలసింది. అభయమే అమృతత్వం. సత్వ సంసిద్ధి ఉండాలి, త్రికరణ సిద్ధి. దాన్ని ఇంకా మన వాళ్ళు పెంచి పంచకోశ శుద్ధి, అన్నమయ, ప్రాణమయ, మనోమయాలని మనకు విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉంటాయి, వాటి శుద్ధి అని చెప్తారు. అంతఃకరణ శుద్ధి, మనోబుద్ధి చిత్త అహంకారాలని అంతఃకరణాలు ఉంటాయి, వాటి శుద్ధి అంటారు. ఏదైనా సరే అన్ని శుద్ధంగా ఉండాలి. బేసిక్లీ అంతఃకరణాలు 4 ఉంటాయి, వాటి శుద్ధి ఉంటే చాలు. పంచకోశాలు 5 ఉంటాయి, అవి శుద్ధి ఉంటే చాలు. త్రికరణాలు 3 ఉంటాయి, వాటి శుద్ధి ఉంటే చాలు కాదు. ఏదైనా శుద్ధి ఉండాలి, శుచిగా ఉండాలి. శౌచం అవసరం. అందులో పైగా త్రికరణాలు, పంచకోశాలు, అంతఃకరణాలు వేరువేరుగా ఏముండదు, అదంతా ఒక ప్యాకేజ్ డీల్. మనస, వాచ, కర్మణ అని త్రికరణాలు, అవి 3 శుద్ధిగా ఉండాలి. మనసు, వాక్కు, కర్మ. అవి మళ్ళీ కర్మ ఎట్లా చేస్తాం? పంచకోశాల్లో ఉన్న అన్నమయ కోశంతో కలిసి ఉన్న స్థూల శరీరంతో కలిసి చేస్తాము. వాక్ ఎట్లా వస్తుంది? మళ్ళీ మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరం కలిస్తే దాంతో పాటే అన్నమయ, ప్రాణమయ, ప్రాణం ఉంటేనే వాక్ వచ్చేది. అట్లానే త్రికరణాల్లో మనసులో ఉన్న విషయాలు జరిగేవన్నీ శరీరంతో చేయిస్తూ ఉంటుంది. మనసంతా మనోమయ కోశంతో సంబంధం ఉంటుంది. అది ఎప్పుడు అన్నమయ, ప్రాణమయ కోశాలతోటి పనిచేయిస్తుంటుంది. ఆ వెనకాల ఉన్న ఆనందమయ కోశంతో కలిసి పనిచేస్తుంటుంది, విజ్ఞానమయ కోశంతో. ఇవన్నీ వేరు వేరుగా ఉండవు, అన్ని కలిసే ఉంటాయి. ఏదైనా సరే మొత్తం అన్ని రకాలుగా సిద్ధి ఉండవలసిందే. జ్ఞాన యోగ వ్యవస్థితి, జ్ఞాన యోగంలో కుదురుగా కూర్చొని ఉండాల్సిందే. దానం ఎప్పుడు చేసినా పక్కన వాడిని రక్షించడం కోసం చేయాలి. దానం ఎందుకు చేస్తామంటే నాకేదో పుణ్యం వస్తుందని చేస్తే పనికిరాదు. అది పక్కన వాడికి కూడా రక్షణ కల్పిస్తే దాని వల్ల నాకు పుణ్యం వస్తుంది. దానం చేయడం వల్ల నాకు పుణ్యం ఎట్లా వస్తుంది అంటే, నేను చేసే దానం వల్ల పక్కన వాడికి రక్షణ కలిగితే దాని వల్ల నాకు పుణ్యం వస్తుంది. వాడికి అక్కర్లేకపోయినా సరే బలవంతంగా దానాలు చేస్తే, వాడు వద్దను మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా కూర్చోబెట్టి చేస్తే, గురువుగారు వద్దన్నా కూడా కడగవలసిందని చెప్పి కూర్చొని ఏడిపించుకొని తింటే, అటువంటివన్నీ వద్దు నేను తీసుకొని వస్తువులు నాకు అంటే కూడా బలవంతంగా చెప్పులు, గొడుగులు దానం చేస్తాను వెంటపడిస్తే, అవన్నిటికి కాదు, భూతాలు ప్రాణులకు రక్షణ కల్పించడం కోసం ఏదైనా కర్మ చేస్తే అటువంటిది దానము, దానివల్ల పుణ్యము. దమము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, ఏ కర్మ చేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడము, ఏ కర్మ చేసినా యజ్ఞంగా భగవదర్పణంగా చేయడము, స్వాధ్యాయం తప్పనిసరి. తపస్సుగా జీవితాన్ని నడిపించాలి, తప్పించాలి. దేనికోసము? ఒక దానికోసము, జ్ఞానం కోసము, ఆత్మ సాక్షాత్కారం కోసము, మోక్షం కోసము అని ఒక అల్టిమేట్ ఎయిమ్ పెట్టుకోవాలి. దానికోసం తప్పించాలి. ఎందుకు బతుకుతున్నాము కూడా తెలియకపోతే అనవసరము. పైగా తప్పించడము, ఇంద్రియాల్ని తప్పింప చేయడము, ఇంద్రియ నిగ్రహము తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. తర్వాత ఆర్జవము, రుజుత్వము. ఈ ఆర్జవం గురించి ఎంతైనా చెప్తారు భగవంతుడు, మాటి మాటికి చెప్తారు. అహింస ఎంతైనా చెప్తుంటారు, ఆయన చెప్పిందే చెప్తారు, తప్పనిసరి, ఇది సత్యము. అక్రోధం, అసలు కోపం ఎందుకు ప్రతి దానికి. త్యాగము, కర్మ ఫలాలను త్యాగం చేయడం త్యాగము. ఫలాలని మనసుతోటి వదిలిపెట్టేయడం త్యాగము. అంతేగాని త్యాగం అంటే నాకు లేవైనా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలు అన్నది త్యాగం కాదు, అది హింస. నిన్ను నువ్వు హింసించుకోవడం ఒప్పుకోరు మన వాళ్ళు. శాంతి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శాంతులు. ఆధ్యాత్మిక శాంతి నేను బాగుండడం, ఆది భౌతిక శాంతి నా చుట్టూ అంతా బాగుండడం, అన్ని భూతాలు, ప్రాణులు బాగుండడం, పంచభూతాలు కూడా, నీళ్లు, ఆకాశము, గాలి కూడా బాగుండడం, పొల్యూట్ కాకుండా ఆ విధంగా నేను చూసుకోవడము. ఆది దైవిక శాంతి
నా ప్రారంధం కూడా ఉపశమించి శాంతిగా ఉండడము. అపైశనము, పక్కన వాళ్ళని మాటిమాటికి తిట్టడం, నిందలు వేయడం, వేలెత్తి చూపించడం, వాళ్ళని ఏదో ఒక మాట అంటూ లేనిపోనివన్నీ చాడీలన్నీ చెప్తూ వాళ్ళని ఏమి చేసినా అది మళ్ళీ హింసలోకి వస్తుంది, చేయడానికి వీల్లేదు. మంచిలో దోషం వెతకడానికి వీల్లేదు. నీకు తెలియకుండా అయిండొచ్చులే అని చెప్పి నిందలు వేయడానికి వీల్లేదు. నీకు తెలిస్తే కూడా నీకు అక్కర్లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, అనవసరంగా నిందలు వేయకూడదు. భూతదయ, సర్వభూతాలకి హితం కోరుకోవడం. అలోలుప్త్వం, మనసు ఊగిపోవడం అనేది ఉండకూడదు. ఆందోళన అంటారు. ఆందోళిక అంటే పల్లకి ఊగుతూ ఉంటుంది కాబట్టి ఉయ్యాల. ఆందోళన అంటే మనసు అట్లా పల్లకిలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఆసిలేట్ అవ్వకుండా ఉండడం అలోలుప్త్వం. మాధవం, మృదువుగా ఉండడం. మాట అయినా సరే, చేతలైనా సరే, మనసైనా సరే మృదువుగా ఉండాలి. త్రికరణాలు మృదువుగా ఉండాలి, అది మాధవం. సిగ్గు, తప్పు చేస్తానేమో అని భయపడాలి, తప్పు జరుగుతుందేమో అని భయపడాలి. నాకు తెలివి కావలసిన తెలివి, ఎరుక రాదో ఏమో, నాకు జ్ఞానం రాదో ఏమో అన్న భయం ఉండాలి. ఆ భయం లేకపోతే జ్ఞానం కావాలి అన్న ఆశ లేదు, రాదో ఏమో, అయ్యో రాకుండానే ఈ జన్మ కూడా ముగుస్తుందేమో అన్న భయము లేదు. అటువంటి సిగ్గులేని బ్రతుకు ఉండకూడదు. సిగ్గుపడాలి, తప్పు చేస్తానని సిగ్గుపడాలి, మంచి చేయకుండా ఆగిపోతానో ఏమో అని సిగ్గుపడాలి. అచాపలత్వం, చపలత్వం ఉండకూడదు. చాంచల్య స్వభావం కూడా ఉండకూడదు. తేజస్సు ఉండాలి, ఉత్సాహంగా చురుగ్గా ఉండాలి, అలర్ట్గా. క్షమ, క్షమించే సహించే శక్తి ఉండాలి. ద్వంద్వాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, పక్కన వాడు మెచ్చుకున్నాడా తిట్టాడా అన్నిటినీ సమంగా చూడగలగాలి. ధృతి, ధైర్యం కావాలి. ధృతి అంటే పట్టుదల కావాలి, సాధించాలన్న ఆ స్థిరత్వం కావాలి. శౌచం, అన్ని రకాల శౌచాలు కావాలి. త్రికరణాలు శుద్ధిగా ఉండాలి. బాహ్య అంతర శుభ్రత ఉండాలి. ఎవరికి ద్రోహం చేయడానికి వీల్లేదు. మనకు మనం ద్రోహం చేసుకోకూడదు. నాకు లేకపోయినా పర్వాలేదు, పక్కోడికి నేను కాలిపోయినా పర్వాలేదు, కొవ్వొత్తిలాగా పక్కోడికి అని చూడకూడదు. తప్పు. ద్రోహం మనకు కూడా చేసుకోవద్దు, పక్కన వాడికి చెయ్యొద్దు. అతిమతిత్వం, అతిగా నేను కాబట్టి అన్న అతి ఉండద్దు. అతి సర్వత్ర వర్జయత్. నా అతిమతిత్వం ఉండాలి అని ఒక 26 చెప్పారు మన భగవంతుడు. అవన్నీ దైవీ సంపదలు. వాటికి ఆపోజిట్ వన్నీ ఆశ్రయ సంపదలు. అదే అధ్యాయంలో 16 అధ్యాయంలో ఇంతవరకు ఆయన మన భగవంతుడు ఈ శ్లోకం వరకు చెప్పి ఇంకా తర్వాత ఆయన ఆశ్రయ సంపదలు ఏంటి అని చాలా విస్తారంగా సుదీర్ఘంగా చెప్పారు. అవన్నీ తగ్గించుకుంటూ పోవాలి మనం. ఇక్కడి నుంచి దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, వాక్ పారుష్యము, చేతలతోటి పరుషము, కఠినంగా ఉండడము, అజ్ఞానము, ఇటువంటివన్నీ ఆశ్రయ సంపదలు ఆ విధంగా పుట్టిన వాడికి ఉంటాయని ఆయన ఇంకా కింద చాలా చెప్పారు. అది మనం భగవద్గీతలో చూసుకున్నాం, మళ్ళీ చూసుకుందాము. కానీ ఇవన్నీ కలిపి ఆయన ఈ శ్లోకంలో చెప్పారు మన శంకర్ల వారు. ఇంకొకటి చూద్దాం. విశుద్ధ సత్వం, ఇది మిశ్రమ సత్వం కదా. ఈ దైవీ ఇంత సాధిస్తే మన భగవంతుడు 13వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మధ్యలో ఉన్న 14, 15, తర్వాత ఉన్న 17, 18, అంతకన్నా 13 కన్నా ముందున్న 12 అధ్యాయాలు మొత్తం కలిపి 18 అధ్యాయాల్లో సాధించవలసినవన్నీ భగవంతుడు మనకు చెప్తే, ఇంత చేస్తే మనం సాధించేది ఏమి అంటే మిశ్రమ సత్వం వరకు వస్తాం. కనీసం ఈ రజోగుణం తమో గుణాలను తగ్గించుకొని ఆవరణ విక్షేపాలని మనము చాలా మటుకు అణిచిపెట్టి ఈ మిశ్రమ సత్వం వరకు వస్తాము. అసలు ఈ ఆవరణ భంగం కావాలి మనకి. ఈ మొత్తం విక్షేపము, ఆవరణం లేకుండా, రజోత్తమో గుణాలు లేకుండా పోవాలి. ఆ తర్వాత మిశ్రమంది ఈ దైవీ సంపద. ఇవన్నీ ఎట్లా దాటుతామంటే దైవీ సంపదను పెంచుకోవాలి. దైవీ సంపద ఎట్లా పెరుగుతుందంటే అమానిత్వము మొదలైనవి యమనియమాలతోటి మొత్తం కలిపి సాధించుకుంటే ఇంతవరకు వస్తాము మిశ్రమంతో. అసలు సిద్ధం ఏంటో చూద్దాం. ఇక్కడ
విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతిః తృప్తిః ప్రహర్షః పరమాత్మనిష్ఠ యయా సదానందరసం సంవృచ్ఛతి. యయా దేని వల్లనైతే సదానంద రసం, సదా ఆనందమన్న రసానుభవం, ఆనందానుభవము సదా కలుగుతుందో సంవృచ్ఛతి, అది విశుద్ధ సత్వం యొక్క గుణం. సదా ఆనందాన్ని అనుభవించగలగాలి, సదా ఎప్పుడు ఆనందంగా ఉండగలగాలి. అది మనము ముందు ఈ మిశ్రమ సత్వం వరకు ప్రయత్నం మీద మనం సొంతంగా ప్రయత్నం చేస్తాము. మధ్య మధ్యలో మొత్తము ఇంకా శుద్ధ సత్వంలో నిలబడి ఇంకా లేకపోతే అప్పుడప్పుడు ఆశ్రీ ప్రవృత్తులు, కోపాలు, ఏదో అలకలు, మొహాలు మార్చుకోవడాలు, మనసు చిన్నబుచ్చుకోవడాలు, ఏదో నోట్తోటి అనడము, పక్కన వాళ్ళు మనసు చిన్నబుచ్చుకుంటే జోక్ చేసి అనలే అనడము, ఇట్లాంటివన్నీ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు ఒకవేళ కలిగితే కలగొచ్చుగాక. ఇక్కడ అట్లాంటిది కూడా ఉండదు. ఈ సిద్ధ సత్వం స్థితిలో మొత్తం సదానందము ఎప్పుడూ ఉంటుంది, సదా ఆనంద రసమే, సదా ఆనందానుభవమే. పరమాత్మ నిష్ఠ, పరమాత్మలో స్థిరంగా నిలబడి ఉండడం. ప్రహర్షము, ప్రకృష్టమైన హర్షం, ఎప్పుడు హర్షమైన, ఎప్పుడు అదే స్థితి. తృప్తి, అది లేదు ఇది లేదు ఇంకా కావాలి ఎక్కువ కావాలి అట్లాంటివి ఇంకేమీ ఉండవు. తృప్తి ఎందుకంటే అంతా నేనే అయి మొత్తం అంతా నాదే, నాకు తక్కువైందేమి అన్న మనసుతోటి ఉంటే తృప్తే ఉంటుంది. అతృప్తి ఉండడానికి ఏదో తక్కువైందంటేనే కదా అతృప్తి. పరమా ప్రశాంతి, ఉత్త ప్రశాంతి కాదు, ఇంకా పరమమైన ప్రశాంత స్థితి, శమించిన శాంత స్థితి. అంటే మనసు శమించిన స్థితి. ఏదైనా కోరిక ఉందంటేనే మనస్సు శాంతించదు, అప్పుడు కదులుతుంటుంది. ఉపశమించడం అంటే విరమించడం, మొత్తము విశ్రాంతి స్థితిలో ఉండడం. ప్రశాంతి, పరమా ప్రశాంతి అంటే విశ్రాంతి స్థితి. అది విశ్రాంతి ఉంటుంది, అది కదులుతుంది. లేచేప్పుడు అది కదులుతుంది అంటే తన కోరిక ఉంది, ఏదైనా ఆలోచన ఉంది, ఏదైనా పని చేయాలంటే అది కదలవలసి వస్తుంది. అప్పుడు అది రజోగుణంలోకి వస్తుంది. మనకు రజోగుణం కాదు ఇప్పుడు, విశుద్ధ సత్వం కాబట్టి శుద్ధ సత్వంలో పరమ ప్రశాంతి ఉంటుంది. పరమ ప్రశాంతి, ఇంకా కదిలేది ఉండదు. కదిలితే రజోగుణం. స్వాత్మానుభూతి, ఆత్మానుభూతి కావాలి, ఆత్మానుభవం రావాలి. ఇవన్నీ వీటితో పాటు ప్రసాదము, ప్రశాంతము, ప్రసాదము, ప్రశాంతి, ప్రహర్షము, సంతోషము, సదా ఆనందము, తృప్తి, వీటితోటి పరమాత్మలో నిలబడి ఉండడము, ఆత్మానుభవం పొందడము, ఇవి శుద్ధసత్వం యొక్క గుణాలు. ఇంకా ఇవి కాక వేరే ఉండవు. ఒకటి ఉందంటే అన్ని ఉంటాయి. ప్రసాదము, ప్రసన్న స్థితి, ఆత్మానుభూతి, ఆత్మానుభవము, పరమా ప్రశాంతి, తృప్తి, ప్రహర్షము, పరమాత్మ నిష్ఠ, సదానంద రసానుభూతి. ఇవన్నీ ఏ గుణం వల్ల వస్తాయో ఆ గుణం పేరే విశుద్ధ సత్వం. ఆ గుణం అది. విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతిః తృప్తిః ప్రహర్షః పరమాత్మనిష్ఠ యయా సదానంద రసం సంవృచ్ఛతి. అవ్యక్తం ఏతత్ త్రిగుణైః నిరుక్తం తత్కారణం నామ శరీరం ఆత్మనః సుషుప్తిః ఏతస్య విభక్తి అవస్థా ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తిః. ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తిః. సర్వేంద్రియాలు, వాటి వెనకాల సర్వేంద్రియాలు మొత్తం అన్ని, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, ఈ మొత్తం ఇంద్రియాలు, ఆ మనసు తర్వాత బుద్ధి, వీటన్నిటి యొక్క వృత్తులన్నీ, వాటి వ్యాపారాలు, వాటి పనులన్నీ ఆలోచనలతో సహా ప్రలీనమైపోతే, లీనమైపోతే, లయమైపోతే అప్పుడు ఉండే స్థితి సుషుప్తి. ఎందుకంటే మనకు 3 అవస్థలు ఉంటాయి, 4వది కూడా ఉంటుంది. దాని గురించి మన గురువు గారు శంకరుల వారు చెప్పినప్పుడు చూద్దాం. ఇప్పటికి మనకు తెలిసినవి 3 అవస్థలు.
ఆ 3 అవస్థలు ఏమి అంటే జాగ్రత్త అవస్థ, ఇందులో స్థూల శరీరానికి ఉన్న మొత్తం విషయాలని, పంచభూతాలతో తయారైన స్థూల శరీరం, సప్తధాతువులు, మలమూత్రాలు, కరచరణాదులు, ఆంగోపాంగాలన్నిటితోటి కలుపుకొని ఉన్న ఈ స్థూల శరీరాన్ని వాడుకుంటూ ఉన్నది జాగ్రత్త అవస్థలో ఉంటాం మనము. ఆ తర్వాత స్వప్నావస్థకి వెళ్తే ఈ కరచరణాదులు, కాళ్ళు చేతులు ఇవేవి పనిచేయవు, ఊరికి పడి ఉంటాము, శరీరం నిద్రపోతుంటున్నప్పుడు. కానీ మనసు మేలుకొని ఉంటుంది. అది మేలుకున్న సమయంలో జాగ్రత్త అవస్థలో ఏవేవో చూస్తుంటుంది, ఎక్కడికో వెళ్తుంటుంది, ఏంటో వింటుంటుంది, ఏంటో చేస్తుంటుంది. అవన్నీ స్వప్నావస్థలో అదే తయారు చేసుకొని వాటిని అది మళ్ళీ అనుభవిస్తుంటుంది అంతఃకరణాలతోటి. స్థూల శరీరం అప్పుడు పనిచేయదు, కానీ సూక్ష్మ శరీరం మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మనసు, అంతఃకరణాలన్నీ పనిచేస్తుంటాయి. ఆ తర్వాత కారణ శరీరం ఉంటుంది. ఈ కారణ శరీరము సమయానికి వచ్చేసరికి ఈ స్వప్నాలు కూడా ఉండవు, దీర్ఘ నిద్ర, సుషుప్తి అవస్థ. ఇక్కడ కనీసము బుద్ధి దాని ప్రత్యేకమైన స్థితిలో ఉండి అది ఏవేవో తయారు చేసుకొని రకరకాలుగా అనుభవిస్తూ ఏడుస్తూ నవ్వుతూ ఏంటో చేస్తుంది. కానీ సుషుప్తి అవస్థకు వచ్చేసరికి బుద్ధి కూడా ఉండదు, అది కూడా లయమైపోతుంది. ఇంకా బుద్ధి ఉండదు, ఇంద్రియాలు ఉండవు. బుద్ధి ఇంద్రియాలు లేకుండా ఉత్తగా ఏమీ లేని, ఆలోచనలు లేని, వృత్తులు లేని, వ్యవహారాలు లేని, ఏ రకమైన కర్మలేమీ లేని ఉత్త స్థితి అది సుషుప్తి స్థితి. ఆ సుషుప్తి స్థితి దేనికి విభక్తి అవస్థ అయి ఉన్నదో దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సుషుప్తి దేనికి విభక్తి అవస్థ, స్పెషల్ గా దానికోసం ఉన్న ఒక స్పెషల్ అవస్థ, స్థితి అయి ఉన్నదో దాని గురించి చెప్పుకుంటున్నాం. అదేంటి అంటే అవ్యక్తం, వ్యక్తం కాదది. వ్యక్తం అయితే అది మళ్ళీ కోపాలుగానో, తాపాలుగానో, దుఃఖాలుగానో, నవ్వులుగానో, ఏదో ఫీలింగ్స్ గానో, సూక్ష్మ శరీరంతో ఏదో పనులుగానో, ఏదో విధంగా స్థూల శరీరంతో యాక్చువల్ గా వ్యక్తం అవుతాయి. అసలేమి వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉండిపోతే ఈ త్రిగుణాలతో అది నిరుక్తం చెప్పబడితే, త్రిగుణాలు ఉంటాయి, అసలు అది అవ్యక్తము. అయితే ఆ అవ్యక్తానికి 3 గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ రజోతమో సత్వగుణాలతో, ఈ 3 త్రిగుణాలతో ఉంటుంది. అది ఉండి ఊరుకోదు కదా. ఈ మనసులో వికారాలు, మార్పులన్నీ ఉంటాయి, రకరకాలుగా అవి ఏంటో పనులన్నీ ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో చేయిస్తుంటుంది. ఆ విధంగా త్రిగుణాల చేతనే అది చెప్పబడుతుంది. త్రిగుణాలతో దాన్ని అవ్యక్తాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లేకపోతే అది అవ్యక్తం, అది తెలిసే వస్తువు కాదు. తెలిసే వస్తువు కాని దాన్ని తెలుసుకోవడం ఎట్లా అంటే దాని కింద ఈ త్రిగుణాలు పనిచేస్తుంటాయి. ఆ త్రిగుణాలు ఊరుకుండవు, స్థూల సూక్ష్మ శరీరాలతో పనిచేస్తుంటాయి. అది ఏదో కర్మగా, కోపంగానో, నొసలు ముడివేయడమో, మాటగా బయటికి రావడమో, నవ్వడమో, ఏంటో ఒకటి బయటపడ్డప్పుడు ఓహో ఇది ఈ గుణంతో ఉన్నది కాబట్టి ఈ విధంగా బయటపడ్డదని దాన్ని అనుమాన ప్రమాణంతో కనిపెట్టాలి. ఇంతకదేంటి అంటే తత్, ఆ అవ్యక్తము, కారణం నామ శరీరం, ఆత్మ యొక్క, ఆత్మనః కారణం నామ శరీరం. అది ఈ ఆత్మనః కారణం నామ శరీరానికి లక్షణాలు ఏంటంటే అది అవ్యక్తము, త్రిగుణాలతోటి కూడి ఉంటుంది, దాంతోటే తెలుసుకోవడము. సుషుప్తి దాని అవస్థ, ఆ స్థితిలో సర్వేంద్రియ బుద్ధివృత్తులన్నీ లీనమైపోయి ఉంటాయి అని మనం పోయిన వారం వరకు చదువుకున్నాం. ఇంకా అక్కడి నుంచి కొద్ది శ్లోకాలు వాళ్ళు ఎంతైతే అంత చూసుకుందాం. సర్వ ప్రకార ప్రమితి ప్రశాంతి బీజాత్మన అవస్థితి ఏవ బుద్ధే సుషుప్తి అత్ర అస్య కిల ప్రతీతి కించిన్న వేద్మి ఇతి జగత్ ప్రసిద్ధే. సుషుప్తి అవస్థ దీనికి ప్రత్యేకమైన అవస్థ అని ఎట్లా చెప్పుకుంటాము? ఈ అవ్యక్తానికి
సుషుప్తి అవస్థ ప్రత్యేకమైన దాని యొక్క విశిష్టమైన విభక్తి అవస్థ అని ఎట్లా చెప్పుకుంటామంటే, మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దామని చెప్తున్నారు. ఎందుకంటే అది అసలు వ్యక్తం కాదు. వ్యక్తం కాని దాని అవస్థ ఈ సుషుప్తి అని ఎట్లా చెప్తాము? దానికి కూడా ఒకటి వాళ్ళు చూపించాలి, ప్రూఫ్ చేయాలి. ఆ ప్రూఫ్ ఏంటంటే సర్వప్రకార ప్రమితి ప్రశాంతి. సర్వప్రకారాలైన ప్రమితులన్నీ, ప్రమితి అంటే జ్ఞానం, అన్ని రకాల జ్ఞానాలన్నీ ప్రశాంతమైపోతాయి. ఇంక ఏ జ్ఞానము ఉండదు, ఏ జ్ఞానము ఉండదు ఆ సమయంలో. ఎందుకు అంటే సుషుప్తి అవస్థ సమయంలో నేనేదో జాగృత అవస్థలో ఉన్నానంటే ఏదో తెలుసుకుంటున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను అని ఏంటో చేస్తుంటాను. ఏదో రకమైన జ్ఞానము. ఏదో నన్ను తాకింది అంటే అదిగో తాకింది అని స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఏదో తిన్నానంటే చాలా బాగుంది అని రుచి జ్ఞానం ఉంటుంది. విన్నానంటే అబ్బా చెవులకి బాగా నొప్పి పుడుతుంది, అంత పెద్ద శబ్దం చేస్తావు, అరుస్తావు అని ఏదో శబ్ద జ్ఞానం ఉంటుంది. ఆ శబ్ద జ్ఞానాలు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలతోటి చేసేదే జ్ఞానాన్ని. జ్ఞానంతో వాటిని పసిగట్టడం, రూపాలను, రుచులను, శబ్దాలను, స్పర్శలను, వాసనలను, వీటిని పసిగట్టడం చేస్తుంటాము. కాబట్టి అది జాగృత అవస్థలో తెలుస్తుంటుంది, ఏదో రకమైన జ్ఞానం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో కూడా ఏదో ఒక జ్ఞానం ఉంటుంది, ఎంతో కొంత తెలివి ఉంటుంది, ఎంతో కొంత ఇది కలకంటున్నాను అని తెలుస్తుంటుంది. ఎంతో కొంత మేలుకున్న తర్వాత ఈ కళ కొంచెమైనా గుర్తుంటుంది. కాబట్టి ఎంతో కొంత జ్ఞానం అప్పుడు బుద్ధి యాక్టివేట్ అయి ఉంటుంది. అయితే ఈ సుషుప్తి సమయంలో మాత్రం అసలు సర్వ ఇంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పనిచేయవు, మనసు బుద్ధి కూడా పనిచేయదు. ఇంకా ఎందుకు అంటే పొద్దున్న లేచిన తర్వాత కించిత్ కొంచెం కూడా నా వేద్ని తెలియలేదే. నిద్రపోయావా అంటే ఆ పోయాను. ఎట్లా పట్టిందంటే చాలా బాగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఏం చేసావంటే ఏం తెలీదు, ఎక్కడ పండుకున్నావు తెలీదు, ఎంత సమయం గడిచింది తెలీదు, ఏమీ తెలీదు. మొత్తం అజ్ఞానం ఉంటుంది ఆ సమయంలో, మొత్తం ఆ సమయంలో అజ్ఞానం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టే తెలుస్తుంది మొత్తం అంతా బుద్ధితో సహా వృత్తులన్నీ లయమైపోయినాయని. అయితే బుద్ధులతో సహా మొత్తం అన్ని రకాల జ్ఞానాలన్నీ లయమైపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదో ఈ అవ్యక్తం ఆ సమయంలో ఉంటుంది సుషుప్తులు అంటున్నావు, దాన్ని ప్రూవ్ చేయగలవా అంటే చేద్దాం పట్టు. నువ్వు నిద్రపోయి సుషుప్తి అవస్థలో గాఢ నిద్రపోయి పొద్దున్న లేచినాక గాఢ నిద్ర మధ్యాహ్నం సరే పోయి నిద్ర లేచిన తర్వాత ఆ సమయంలో ఏం జరిగింది, ఎంత సమయం గడిచింది, బయట ఏం జరిగింది, నీలో ఏం జరిగిందని నీకు తెలియదు. కానీ నువ్వు మేలుకున్న తర్వాత నీకు అన్ని మళ్ళీ గుర్తొస్తున్నాయా? ఎక్కడవక్కడ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అంటే ఎక్కడ దాక్కున్నాయి అవన్నీ? నువ్వు ఇప్పటిదాకా ఇది వివేక చూడమని ఇంతవరకు చదువుకొని పోయి నిద్రపోతే పొద్దున్న మళ్ళీ తెల్లారినాక లేస్తావు. ఆ రాత్రి మధ్యలో ఆ సమయంలో గాఢ నిద్ర పట్టి నిద్రపోయిన తర్వాత ఈ చదువుకున్నదంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో దగ్గర ఉండి మళ్ళీ రేపు పొద్దున్న కళ్ళు తెరిస్తే నీ జ్ఞాపకం రావాలి. ఆ సమయంలో ఏం జరిగిందో నీ జ్ఞాపకం రాదు. ఎందుకు అంటే బుద్ధివృత్తులు కూడా మొత్తం అంతా లయమైపోతాయి. కానీ అసలు ఉన్న విషయము బీజ రూపంలో ఉంటుంది. బీజ రూపంలో బీజ ఆత్మన అవస్థితి. ఆ బుద్ధి నీది, ఆ వృత్తిగా అది తన వ్యాపారాలు ఏముండవు బుద్ధికి, కానీ అది బీజ రూపంలో ఉంటుంది. ఉండి ఆ సమయంలో యాక్టివ్ గా ఉండదు. అది నువ్వు నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నీకు జ్ఞాపకం వస్తుంది. ఇదే విషయాన్ని మన లలితా సహస్రంలో 5 రకాల పనులుంటాయి అని చెప్పుకుంటూ సృష్టి స్థితి లయము కాక తిరోధానము అనుగ్రహం అని 2 చెప్తారు. అసలు సృష్టి అంటే అసలు రోజు మొదలవ్వడము, నేను పుట్టడము. స్థితి అంటే మొత్తం జాగ్రత్త అవస్థలో పనులు చేస్తూ ఉండడము. లయమైపోవడం అంటే పడుకోవడం, అందులో మళ్ళీ స్వప్నావస్థ నిద్రపోవడం. అయితే సుషుప్తి అవస్థకి వెళ్తే మాత్రం అన్ని బీజ రూపంలో
ఉంటాయి. ఆ సమయంలో తిరోధానం వెనక్కి తిరిగిపోతాయి. ఇంకా మొత్తం తిరోధానమైన సమయంలో ప్రలీనము, మొత్తం లయమైతాయి. అవి ప్రళయం అని పిలుస్తాము. ప్రళయము, లయము, ప్రలీనము, లీనమైపోవడం, కరిగిపోవడం అన్ని ఒకటే. ఆ సమయంలో బుద్ధి వృత్తులన్నీ లీనమైపోతాయి సుషుప్తిలో. అప్పుడు అది తిరోధానము. తర్వాత మేలుకున్న తర్వాత మళ్ళీ అనుగ్రహము, మళ్ళీ నేను వాటిని అందిపుచ్చుకున్న దాకా నాకు తిరిగి ఇవ్వడం, ఆ బీజ రూపంగా ఉండిపోయిన విషయాలన్నీ మళ్ళీ నాకు జ్ఞాపకం రావడము జరుగుతున్నదా లేదా? రెండు విషయాలు జరుగుతున్నాయా లేవా? సుషుప్తి సమయంలో ఏం జరిగింది? నువ్వు సుషుప్తిలో గాఢ నిద్రలో నిద్రపోయినప్పుడు, డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఎంత సమయం గడిచింది? ఆ సమయంలో నీ చుట్టూ ఏం జరిగింది, నీ లోపల ఏం జరిగిందని ఏమైనా నీకు గుర్తుందా? లేదు. కాబట్టి నీ బుద్ధి వృత్తులు పనిచేయట్లేదు. కానీ బుద్ధి వృత్తులు పనిచేయకపోవడం వల్ల మొత్తం అంతా మర్చిపోయావా? లేదు. మళ్ళీ మేలుకుంటే గుర్తొచ్చాయి. కాబట్టి ప్రలీనమై ఆ సుషుప్తి సమయంలో సర్వేంద్రియ బుద్ధి వృత్తులన్నీ ప్రలీనమైపోయి మళ్ళీ పొద్దున లేచేసరికి బీజ రూపంలో ఉన్నవన్నీ మళ్ళీ నీ బుద్ధికి అందుతున్నాయి. అక్కడి నుంచి నువ్వు మొదలు పెడుతున్నావు. కాబట్టి ఈ రెండు కారణాలకి ఇది జగత్ ప్రసిద్ధి, జగత్తులో ప్రసిద్ధంగా తెలిసిన విషయమే కదా. దాన్ని బట్టి ఈ సుషుప్తి అవ్యక్తానికి విభక్తి అవస్థ అని చెప్తున్నాము. ఎందుకంటే అసలు అవ్యక్తమైనది అసలు ఏదీ లేకపోతే, అవ్యక్తమైనది అసలు ఉందని ఎట్లా చెప్తావంటే, ఏదీ లేకపోతే ఆ బీజ రూపంలో కూడా అసలు నీ విషయాలన్నీ ఎక్కడుంటున్నాయి? మరి ఏదీ లేకుండా పోయినప్పుడు సర్వం ప్రళయమైపోయి ఏమీ లేని సమయంలో నువ్వు పొద్దున్న లేస్తే మొత్తం ఖాళీ అయిపోవాలి కదా. ఖాళీ అవ్వకుండా ఎక్కడక్కడ ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే అవి ఉన్నాయి బీజ రూపంలో. ఆ బీజంగా ఉండడమే అవ్యక్తం. వాటిని ఆ బీజ రూపంలో అవ్యక్తంగా ఉన్న వాటిని ఇంకా రెండు మాటలతో పిలుస్తారు. వాటినే సంస్కారాలని పిలుస్తారు, వాసనలు అని పిలుస్తారు. ఆ వాసనల్ని, సంస్కారాలని, ఆ బీజ రూపంలో ఉన్న అవ్యక్తమైన విషయాలనే కారణం, మూల కారణం అని పిలుస్తాము అని చెప్తున్నారు. దీన్ని కారణ జ్ఞానం అంటారు. అందుకే మనం ఇక్కడ జ్ఞాన శక్తి అని రాసుకున్నాము. ఇది విక్షేప శక్తి రజోగుణానిది, తమో గుణానిది ఆవరణ శక్తి, సత్వానిది జ్ఞాన శక్తిని ఎందుకు రాసుకున్నామంటే అది జ్ఞాన రూపంలో కారణ మాత్రంగా, వాసన మాత్రంగా, సంస్కార మాత్రంగా, బీజ మాత్రంగా, అవ్యక్తంగా ఉంటుంది కాబట్టి అని దాన్ని ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సర్వ ప్రకార ప్రమితి ప్రశాంతి బీజాత్మనావస్థితి ఏవ బుద్ధేః సుషుప్తి అత్ర అస్య కిల ప్రతీతి కించిత్ న వేద్మి ఇది జగత్ ప్రసిద్ధేః. సుషుప్తి సమయంలో పడుకున్నవాడు తర్వాత లేచి ఏం జరిగిందంటే కించిత్ కొంచెం కూడా నా వేద్మి తెలియలేదని చెప్తాడు కదా. అది జగత్తులో చాలా ప్రసిద్ధమే కదా. కాబట్టి ఆ విధంగా దాన్ని తెలుసుకోవచ్చు. ఆ విధంగా దాన్ని ఆ అవ్యక్తాన్ని పసిగట్టచ్చు. ఉన్నది అని, బీజ రూపంలో ఉన్నది అని పసిగట్టచ్చు దాన్ని. దేహేంద్రియ ప్రాణ మనః అహం ఆదయః సర్వే వికారాః విషయాః సుఖాదయః వ్యోమాది భూతాని అఖిలం చ విశ్వం అవ్యక్త పర్యంతం ఇదం హి అనాత్మ. పైగా మాయా కార్యం సర్వం మహత్ ఆది దేహ పర్యంతం అసత్ ఇదం అనాత్మతత్వం విద్దిత్వం మరుమరీచికా కల్పం అని ఈ రెండు శ్లోకాల్లో మన గురువు గారు వివేక చూడమని మనం మొదలు పెడుతున్న కొత్తలో మన శిష్యుడు మన గురువు గారిని అడిగినప్పుడు ఈ ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకి మనం జవాబు చూసుకుంటూ వెళ్తున్నాము. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. కహనామ బంధః, కథం ఏషః ఆగతః, కథం ప్రతిష్ఠా అస్య, కథం విమోక్షః అని అడుగుతూ కహ అసౌ అనాత్మ అని అడిగాడు. అసౌ అనాత్మ కహ, ఈ అనాత్మ అన్నది ఏంటండి గురుగారు అని అడిగితే ఆ అనాత్మ గురించి ఆయన ఇంతవరకు ఇంత దూరం చెప్పారు. చెప్పి కాబట్టి ఇదం హి అనాత్మ, ఇదే అనాత్మ అంటే అని చెప్పారు.
అని ఇక్కడికి ముగిస్తున్నారు. అదేంటో చూద్దాం. దేహేంద్రియ ప్రాణ మనః అహం ఆదయ. దేహం ఈ శరీరము, కర్మేంద్రియాలతోటి కాళ్ళు చేతులు మెడ తలకాయ వీపు ఇటువంటివన్నీ, అలోపల ఉన్న రక్తం మాంసం మజ్జ ఇటువంటివన్నీ దేహము. అందులో ఇంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఉంటాయి, మనసు మొదలైన అహము మొదలైన అంతఃకరణ చతుష్టయం ఉంటుంది. అవన్నీ ఆ దేహ మొత్తము ఎక్కడ చెప్పుకున్నాం మనము? దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, అహంకారము ఇవన్నీ ఇక్కడ. దేహము సప్తధాతువులతోటి, మలమూత్రాలతోటి, కరచరణాలతోటి, పంచభూతాలతోటి, అంగాలతోటి, పాంగాలతోటి స్థూల శరీరం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచభూతాలు, అంతఃకరణాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ సూక్ష్మ శరీరము. అవన్నీ తర్వాత సర్వే వికారాహ, మొత్తం వికారాలు కలిగే మార్పులన్నీ, ఆ మార్పులతో ఉన్న వస్తువులన్నీ, వాటికి ఉన్న విషయాలన్నీ, ఈ మారుతూ ఉన్న మొత్తం అంగాలు, మనసేంద్రియ ప్రాణాలు, వీటన్నిటితో పాటు తయారవుతున్న వస్తువులు, నాలో ఉన్న సుఖాలు దుఃఖాలు, ఆ వికారాలు మార్పులు, వీటికి ఎదురుగా ఉన్న విషయాలు, నా కంటికి దృశ్యం అటువంటివన్నీ, ఈ సర్వ వికారాలు, ఆ ఎదురుగా ఉన్న విషయాలు, నాలో కలిగే సుఖాలు దుఃఖాలన్న అనుభవాలు, ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ ఎక్కడున్నాయి? మనోవికారాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ కారణ శరీరంలో ఉన్న విక్షేప శక్తి పరమైన రజోగుణంతో కూడి ఉన్న విషయాలు. అవి పైగా వ్యోమాది భూతాన్ని అఖిలం. వ్యోమం అంటే ఆకాశం, ఆకాశాది భూతాలు, పంచభూతాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల, ఇవన్నీ అఖిలమైన ఈ మొత్తము వ్యోమాది భూతాన్ని. వ్యోమం అంటే ఆకాశం, ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి మొదలైన భూతాన్ని, పంచభూతాలు, ఆ మొత్తము చ వాటితో పాటు అఖిలం విశ్వం, ఈ మొత్తం విశ్వం అంతా. ఎందుకంటే ఈ పంచభూతాలతోటి, సప్తధాతువులతోటి, మాంసం మజ్జ రక్తంతోటి, మలమూత్రాలతోటి, కాళ్ళు చేతులతోటి, అంగాలతోటి, పాంగాలతోటి తయారైన నా స్థూల శరీరము, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు, అంతఃకరణాలు, పంచ ప్రాణాలతో తయారైన సూక్ష్మము, నాలో కలిగే మనోవికారాలు, రాగాలు, ద్వేషాలు, కామాలు, కోపాలు, సుఖాలు దుఃఖాలు, ఇవన్నీ నాలో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, ఆ బయట ఉన్న మొత్తము ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి, ఇంకా అవతల ఉన్న మొత్తం అనంతమైన విశ్వము అంతా మొత్తము అవ్యక్త పర్యంతం, అవ్యక్తంగా ఉన్నది మొత్తం, ఇదంతా అంతా కలుపుకొని ఇదం హి, ఇదే అనాత్మ అని ఆయన ఈ ప్రశ్నకి జవాబు చెప్పారు. కహ అసౌ అనాత్మ అంటే ఇదంతా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ అడిగావు? 49వ శ్లోకం అడిగావు. ఆ తర్వాత గురువు గారు 50వ శ్లోకం నుంచి కొంతవరకు చెప్పి, భయం లేదు, తప్పకుండా నువ్వు గెలుస్తావు, నీకు ఈ విషయాలు తెలుస్తాయి, సాధిస్తావని ఆయన ఆశీర్వచనం చేసి ఇంక మొదలుపెట్టినప్పటి నుంచి కొద్ది శ్లోకాలు వదిలిపెడితే ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి 122వ శ్లోకం వరకు ఆయన అదే చెప్పారు అనాత్మ గురించి. చెప్పి ఇప్పుడు దాన్ని ముగిస్తూ ఉన్నారు. దేహేంద్రియ ప్రాణ మనో అహం ఆదయ సర్వే వికారాః విషయాః సుఖాదయః వ్యోమాది భూతాని అఖిలం చ విశ్వం అవ్యక్త పర్యంతం ఇదం హి అనాత్మ. మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం అసత్ ఇదం అనాత్మ తత్వం విద్ధిత్వం మరుమరీచికా కల్పం. మహత్, ఇప్పుడు మళ్ళీ ఇంకా దాని పైకి వెళ్ళిపోయారు ఈయన. ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, వ్యోమాది భూతాల వరకు అఖిలం ప్రపంచం అంతా చెప్పారు. అఖిలం విశ్వం, అఖిల ప్రపంచం అంతా అవ్యక్తమైనది మొత్తము అనాత్మ అని చెప్తూ, ఈ అఖిలమైన విశ్వము ఎక్కడి నుంచి వ్యాపించింది?
ఎందుకు అంటే ఈ పంచభూతాలతో వ్యాపించిన ఈ విశ్వమంతా దీన్ని భూతాది అంటారు. పంచభూతాల దగ్గర నుంచి ఆదిగా మొదలుగా తయారైంది మొత్తం అక్కడి నుంచి వచ్చిందంతా ఈ అఖిలమైన విశ్వమంతా వ్యోమాది భూతాని, దాన్ని భూతాది అని పిలుస్తారు. మనం భాగవతంలో కూడా చూసుకుందాం, అందులో భూతాది అని చాలా చెప్తారు. ఈ పంచభూతాత్మకమైన ఈ విశ్వమంతా ఈ భూతాది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మహత్ నుంచి వచ్చింది. ఆ మహత్ కాబట్టి ఇక్కడ నా దేహం ఉంది, ఇక్కడ మీ నాన్న దేహం ఉంది బుజ్జిది, అక్కడి నుంచి మహత్ ఉంది, మహా పెద్ద విశ్వాన్ని మొత్తాన్ని అందులో పెట్టుకుంది ఆ మహత్. ఈ దేహాది పర్యంతం ఆ మహదాది వరకు, మహదాది దేహ పర్యంతం అంతా సర్వము ఈ మాయా కార్యమే. ఈ అవ్యక్తం అంటే ఏంటి అంటే అది మాయా అని చెప్పుకున్నాము, అది మాయా, అది పరా అని చెప్పుకుంటూ వస్తున్నాం. అది పరమేశ్వర శక్తి అని, త్రిగుణాత్మిక అని చెప్తున్న ఆ అవ్యక్తమైన అమాయ, దాని కార్యమే ఈ విశ్వమంతా. ఆ మాయా కార్యము ఈ సర్వం విశ్వం, అఖిల విశ్వం, దానిపైన ఉన్న మహత్, ఆ మహదాది, మహదాదిలో నుంచి భూతాది, భూతాది నుంచి మొత్తం ఈ విశ్వంలో ఉన్న మొత్తం సర్వ ప్రాణులు, అదంతా అనాత్మతత్వం. ఎందుకంటే దాని అనాత్మ, ఆ రకంగా అది వ్యాప్తి చెందింది. ఇదంతా మాయా, ఇది చేస్తున్నది మాయ, అది చేసిన కార్యం ఈ విశ్వం. ఇదంతా అసత్ అని త్వం నువ్వు విద్ధి తెలుసుకో. ఇది ఇంకొక రకంగా కూడా చెప్పుకుందాం. ఇది మొత్తం మాయ, ఆ మాయనే ఇంతవరకు 122వ శ్లోకం వరకు వర్ణించారు. ఇది మొత్తం మాయ, ఆ మాయ చేసేది మాయా కార్యం. ఈ కార్యం వల్ల జరిగిందేమి అంటే కృతమైనది ఈ మొత్తం విశ్వం, మొత్తం అఖిల విశ్వం అంతా దీని కార్యమే. కాబట్టి అది కృతమైంది కాబట్టి అది కృతి జరిగింది కదా. ఈ మాయ చేస్తున్న కార్యం వల్ల అది కృతి తయారైంది, విశ్వం అన్న కృతి. కాబట్టే అది మామూలు కృతి కాదు, అది చాలా గొప్ప కృతి, చాలా గొప్పగా చేసింది. మాయ చాలా గొప్పది కాబట్టి అది చేసే కార్యం కూడా అంత గొప్పగా ఉంటుంది. అది కార్యం చేయడం వల్ల కలిగింది ఏమి అంటే ఒక కృతి. అది ఏమి కృతి అంటే ప్రకృతి, అది ప్రకృష్టమైన కృతి. మొత్తం ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మాయ వల్లే. మాయ, అది మాయా కార్యం చేస్తే అకృతమైన వస్తువు ఏమంటే అది ప్రకృతి. ఆ ప్రకృతిలో ఏముంటాయి అంటే ఈ మొత్తం ఇది ప్రకృష్టంగా ఉన్న పెద్ద కృతమై ఉన్న విషయం అంతా ఈ బ్రహ్మాండం అయిపోతే మొత్తం విశ్వం, అఖిల విశ్వము, అఖిల ప్రపంచము, అందులో చాలా ప్రాణులున్నాయి, అవి కూడా మాయా కార్యాలే. ఈ మహామాయ వల్ల జరిగిన ఆ మాయా కార్యంలో ఉన్న ప్రాణుల్లో నేనొక ప్రాణం, నేను కూడా ఒక కృతం. ఎందుకంటే ఆ మాయ చేసిన కార్యమే నేను కూడా, కాబట్టి నేను కూడా కృతమై ఉన్నాను. అందుకే నన్ను ఆకృతి రూపం అంటాము, ఆకృతి. నేను ఆకృతి, ఇది ప్రకృతి. ఎందుకు అంటే అది ప్రకృష్టంగా ఉంది, మొత్తం ప్రపంచమై ఉన్నది. ప్రపంచం ఎందుకంటే పంచీకృతమై ఉన్నది కాబట్టి ప్రపంచం, పంచాలతోటి, అది పంచ భూతాలతోటి అది రకరకాలుగా పంచీకృతమైంది కాబట్టి అది ప్రపంచము. ఆ ప్రపంచము మాయా కార్యము, మాయ చేత జరిగింది. ఆ ప్రపంచమై పంచీకృతమైన ప్రపంచమంతా మాయా కార్యం, అది మహాకార్యం. ఆ కృతి ఏమి అంటే ప్రకృతి. అందులో ఉన్న రకరకాల ఆకారాలు, మీనాన్న ఆకారంతో ఈ ఆకారాలను ఎందుకుంటాయంటే ఆ ఆకృతులుంటాయి ఈ ప్రకృతిలో. ఎందుకంటే ఈ కృతులన్నీ ఆ మాయా కార్యాలు కాబట్టి. అవన్నీ మహదాది దేహ పర్యంతం అంతా ఉంటాయి. మహదాది దేహ మహత్ తోటి అక్కడి నుంచి ఉన్నది మొత్తం ప్రకృతి. నా దేహం ఒక చిన్న ఆకృతి అనుకుంటే మహదాది దేహ పర్యంతం ప్రకృతి, ప్రకృతిలో ఉన్న ఆకృతులన్నీ ఆ మాయా కార్యాలే. ఇదంతా అనాత్మ తత్వమే, అది మాయ, అది అసత్ అని త్వము నువ్వు విద్ధి తెలుసుకో. ఇది ఎట్లా అంటే మరీచికా కల్పం. మరు అంటే మరుభూమి, ఎడారి భూములు. మరు అని ఎందుకంటారంటే మరణించేందుకు పనికొచ్చే భూములు అవి.
ఎందుకంటే నీళ్లు ఉండవు, నీళ్లు లేకపోతే మృత్యువు, నీళ్లుంటేనే ప్రాణం, నీళ్లతోటే ప్రాణం నిలబడుతుంది. నీళ్లు లేకుండా నిర్జలమైన జలం లేని ప్రదేశాలు భూములు, మరణించడానికి ఇంకా మృత్యువుతో కూడిన భూములు. అంటే మిగిలిన చోట చావరా అంటే చచ్చిపోతారు, కానీ కనీసం నీళ్లు ఉంటాయి. అక్కడ నీళ్లు లేకపోతే వెంటనే పోతారు. కాబట్టి అది మరు అంటే ఎడారి. ఎడారిలో మరీచిక, ఎండమావి. ఎండ ఆ ఇసుక తిన్నెల మీద పడితే అది నీళ్ళలాగా మెరుస్తుంది, ప్రతిఫలించే ఆ వెలుగు. ఆ విధంగా మరులో మరీచికలాగా, ఎడారిలో ఎండమావిలాగా కల్పించబడి ఉంటుంది ఇది రిఫ్లెక్షన్ అని చెప్తున్నారు. మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం అసత్ ఇదం అనాత్మతత్వం విద్దిత్వం మరీచికా కల్పం అని చెప్పారు. మనము 123వ శ్లోకం దగ్గర ఆపుదాము. మళ్ళీ ఇక్కడి నుంచి 124 నుంచి 124th శ్లోకం నుంచి వచ్చే వారం చదువుకుందాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.